వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముజెట్టి. కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా ఎదుర్కోవడానికి ఢిల్లీ వస్తున్నారు కాక్రోచ్ అధినేత అభిజిత్ దిష్కే. సో దీని మీద కమాండో చీఫ్ ఎడిటర్ ఏమంటారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, ఇప్పటి వరకు ఇన్స్టా ఒక సోషల్ మీడియాతో పోరాడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ 6వ తారీఖు అభిజిత్ దిష్కే దాని సృష్టికర్త వస్తున్నారు. అసలు దీని మీద మీరేమంటారు సార్? మంచి మాట చెప్పారు, సృష్టికర్త అని. ఎందుకంటే సోషల్ మీడియాలో సృష్టికర్తలు మీకు ల్యాండ్ మీద కనిపించరు, కానీ ఇతను వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? 6వ తేదీ నాడు నీట్ ఎగ్జామ్ రద్దయిన తర్వాత మళ్ళీ కండక్ట్ చేసే క్రమంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం లేదు, మళ్ళీ రెండోసారి కండక్ట్ చేస్తుంది. చలనం అంటే ఏంటి? దీని బాధ్యత వహించాలి కదా ఎవరో ఒకరు. ఇంత పెద్ద 22 లక్షల మంది పరీక్ష రాసి మళ్ళీ ఆ పరీక్షని అతి కొద్ది మంది ఎవరో ఎక్కడెక్కడో లీక్ చేస్తే ఎగ్జామ్ రద్దు చేసి 22 లక్షల మందిని చావపెట్టిన దానికి కారణమైన ఒకరు ఎవరో ఉంటారు కదా. ఆ ఒక్కరెవరు ఖచ్చితంగా మినిస్టర్. లీక్ చేయడం వెనక ఎవరున్నా సరే బాధ్యత వహించాల్సింది ఒక మినిస్టర్. అతని నుంచి ఏ చలనమూ లేదు, ప్రభుత్వం అతను ఏమీ తీసేయలేదు, క్షమాపణ కోరలేదు. అట్లాంటి మీకు అంత ట్రాన్స్పరెన్సీ లేని వ్యవహారాన్ని అలా మడత పెట్టేస్తుంటే సైలెంట్గా ఉన్న అభిజిత్ అమెరికా నుంచి వస్తున్నట్టుగా ఆయన మనకు చెప్పాడు. అంటే ఈ నీట్ ఉద్యమాలు ఏవైతే ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నాయో వీటికి నాయకత్వం వహించడం కోసం ఆయన వస్తున్నట్టుగా మనం చెప్తున్నారు. ఇది మంచి పరిణామమే డెమోక్రసీలో. ఖచ్చితంగా ఏదైతే అతను సైలెంట్గా ఉంటూ కాక్రోచెస్ అంటూ మనం ఒక పేరు పెట్టుకున్నారో ఆ కాక్రోచెస్ ఇప్పుడు సింహాల్లా గర్జించడం కోసం వస్తేనే అనుకోవాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు స్టూడెంట్స్ భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ ప్రభుత్వాలు నాట్ ఓన్లీ ఈ సంవత్సరమే కాదు, నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ పేపర్ లీక్, అంటే గత ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇదే తంతు నడుస్తూనే ఉంది. అంటే దీని మీద నిజంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఇప్పటి వరకు అలాగే ఉంటుందంటారా? ఇప్పుడు మనకి ప్రధానమంత్రి ఆఫీస్ ఏదైతే ఉందో, పిఎంఓ ఆఫీస్, ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి మళ్ళీ పరీక్షలు ఏదైతే జరుగుతుందో ఈ ఎపిసోడ్ మొత్తం తన కంట్రోల్లో పెట్టుకుందండి. ఇప్పుడు అంటే అంతకుముందు జరిగిన ఎపిసోడ్ని ఎంత తీవ్రంగా తీసుకుంది పిఎంఓ ఆఫీస్. అంత తీవ్రంగా తీసుకున్న తర్వాత బాధ్యుల గురించి ఏమీ మాట్లాడాల. ఎవరైతే లీక్ చేసారో వాళ్ళు దొరుకుతున్నారా లేదా పక్కన ఉంచండి, దాని వెనక ఉన్న శక్తులు ఉంటాయి కదా. ఇప్పుడు గతంలో ఎక్కడో ట్రైన్ యాక్సిడెంట్ అయితేనో ఎక్కడో ఏదో జరిగితేనో ఆ వార్త తెలిసి మంత్రులే రిజైన్ చేసిన రోజులు ఉన్నది మన డెమోక్రసీలో. లేదు ఒక హాస్పిటల్లో కొంతమంది చనిపోతేనో ఏదో జరిగి దానికి ఆరోగ్య శాఖ మంత్రి రిజైన్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే ప్రజా సమస్యల కోసం కదా వీళ్ళు ఉండేది, వాళ్ళ కోసం కాదు కదా. సో ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజా సమస్యల్లో వాళ్ళ ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతున్నప్పుడు బాధ్యత వహించి రిజైన్ అవ్వాలి. అట్లీస్ట్ వాళ్ళు ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఆ పరిస్థితి బీజేపీ గవర్నమెంట్ లేదు. ఆ ట్రాన్స్పరెన్సీ మిస్ అయింది కనుకనే, ఆ ట్రాన్స్పరెన్సీని చలనం లేదు కనుకనే చలనం తెప్పించడానికి వస్తున్నాను అంటున్నాడు ఆయన. చూడాలి ఆయనకి ఎంతవరకు ఉత్సాహం, ఆయన ఉత్సాహాన్ని ఎంతవరకు మన స్టూడెంట్స్ కోఆపరేట్ చేస్తారు, యూత్ కోఆపరేట్ చేస్తుంది, జన్జీ కోఆపరేట్ చేస్తుంది మనకు తెలిసిపోతుంది. ఓకే, అంటే సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ అంతా ఇప్పుడు ఈ ధర్నాకి పాల్గొంటారంటారా? ఈ ధర్నాలో కూడా పాల్గొంటేనే వాళ్ళ ఆవేశానికి ఒక అర్థం ఉంటుంది, ఎక్కడైనా సరే చేకూరుతుంది. ఖచ్చితంగా మనం ఆలోచించాల్సింది అంటే ఎంత ముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం, ఇది నేపాల్తో పోల్చాం మనం. అక్కడ చేసింది కూడా విద్యార్థులే, అక్కడ చేసింది కూడా విద్యార్థులే. ఇక్కడ కూడా ఈయన విద్యార్థి నాయకుడిగానే వస్తున్నాడు. ఇక్కడ విద్యార్థులు మేలుకొల్పడం కోసం వస్తున్నాడు ఆయన. సో ఒకవేళ విద్యార్థులే కనుక రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగితే ఖచ్చితంగా అధికార పార్టీ కానీ ప్రభుత్వాలు కానీ స్పందించాల్సిందే. సో ఆ పరిస్థితి మన డెమోక్రసీలో వచ్చి ఉంటే మంచిదే. ఇప్పుడు ఎంతెందుకంటే మన తెలంగాణ ఉద్యమంలో ఎవరండి స్టార్ట్ చేశారు, దాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళింది ఎవరండి? ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపసే కదా, విద్యార్థులే కదా. సో ఉద్యమానికి ఎప్పుడన్నా సరే విద్యార్థి తోరుంటే ఆ ఉద్యమం ఎక్కడికైనా వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ స్వచ్ఛమైన ఉద్యమం అది, దాని వెనక ఇంకే రాజకీయాలు కనిపించవు మనకి. విద్యార్థుల ఉద్యమాలు ఎక్కడైనా సరే స్వచ్ఛంగానే ఉంటాయి. అలా స్వచ్ఛమైన ఉద్యమం కనుక దానికి తన నాయకత్వం వహించి ఆ ఉద్యమం కనుక అలాగే తయారైతే మన డెమోక్రసీలో కూడా మంచి చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సార్, ఇప్పుడు అభిజిత్ కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఎడ్యుకేషన్ ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఆయన రాజీనామా చేయాలని కూడా కోరుతున్నారు. ఇది నిజంగా ఓకే, కరెక్ట్ అంటారా? కాదు, చేయాల్సిందే కదండి. 22 లక్షల మంది నీట్ రాశారండి. ఒక దగ్గర 2 లక్షల సీట్ల కోసం 22 లక్షల మంది రాశారంటే 2 ఏళ్ళు కష్టపడి, ఇంకా లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు మరొక సంవత్సరం కూడా కష్టపడి, అంటే 3 సంవత్సరాలు వాళ్ళు చేసిన తపస్సు ఒక్క దెబ్బతో వాళ్ళు
కొలాప్స్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ పరీక్ష అనౌన్స్ చేయడం అదంతా ఖర్చుతో కూడుకున్నదైనా వీళ్ళ లైఫ్తో ఆడుకున్నట్టే కదా. ఒకసారి నిరాశపడతారు, ఇది నాకు వద్దు అనుకుని వెనక్కి వెళ్ళిపోతారు, వేరే డిగ్రీ తీసుకుంటారు, లేకపోతే వేరే చదువుకుంటారు నిరాశతో. అప్పుడు అంత పేపర్ రాలేదు కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకో పేపర్ వచ్చింది, ఆ పేపర్ బాగా రాశాను, ఈ పేపర్ సరిగ్గా రాలేదని రేపు పొద్దున్న ఏదైనా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నిటికి ఎవరు కారణం? విద్యాశాఖే కదా. సో అలాంటి విద్యాశాఖ నిర్మించిన విద్యాశాఖ మంత్రి చలనం లేకుండా ఉంటే ఆ చలనం రప్పించే బాధ్యత స్టూడెంట్స్ తీసుకుంటున్నప్పుడు, వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నప్పుడు మంచి పరిణామాలు జరుగుతాయి ఖచ్చితంగా. ఓకే సార్, ఒక మినిస్టర్ అంటే జనరల్ మినిస్టర్ అని కాదు అని కానివ్వండి, సీఎం కానివ్వండి, పిఎం, ఏదో ఒక రాజకీయ నాయకుడు ఒక ట్రావెల్ చేయాలంటే ఎంతో ప్రోటోకాల్, ఎంతో సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. సో అలాంటిది నీట్ పేపర్ లీక్ విషయంలో ఎందుకు భద్రత వహించట్లేదు? మీరు ఒక చిన్న విషయం ఆలోచించండి. ప్రధానమంత్రి పొదుపు చర్యల్లో భాగంగా వెహికల్స్ తగ్గించుకుంటున్నారు, విదేశీ పర్యటనలు తగ్గించుకుంటున్నారు చాలామంది. కొంతమంది అయితే మీటింగ్లు మానేస్తున్నారు, ఆన్లైన్లో వెళ్తున్నారు, ఆన్లైన్లోకి వెళ్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో ఇంత పెద్ద ఎపిసోడ్లో అంత మౌనంగా ప్రధానమంత్రి ఉండడాన్ని ఎలా ఫీల్ అవ్వాలి చెప్పండి? ఇది చిన్న విషయం కాదు కదా. ఎంత ఖర్చు అండి దానికి? ఆ ఖర్చుకి బాధ్యులైన వాళ్ళు ఎలా విడిచిపెట్టేశారు ఆయన? అది కూడా ఖర్చే కదా. మళ్ళీ ఎగ్జామ్ పేపర్ పెట్టాలి, మళ్ళీ 22 లక్షల మందిని మళ్ళీ సెంటర్కి రప్పించాలి, ఆ 22 లక్షల మంది మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ వాళ్ళు ఎంత ఫీజులు కడతారు మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి, ఎంత టైం స్పెండ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఖర్చు కదా. ఆ ఖర్చుకి బాధ్యత ఎవరు? ఒక పక్క పొదుపు మాట్లాడుతూ ఇంత ఖర్చు పెట్టించిన ఆ ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళకి ఏదో పెద్ద శిక్ష లేకపోతే ప్రధానమంత్రి నిర్లిప్తంగా ఉన్నట్టే కదా. ఒక చేతకాని ప్రధానమంత్రిగానో చేతకాని ప్రభుత్వ అధినేతగానో కనిపిస్తారు మనకు ఖచ్చితంగాను. ఎందుకంటే ఆయన పొదుపు మాటలు మాట్లాడలేదు అనుకోండి, మళ్ళీ మనం యాక్సెప్ట్ చేద్దాం. ఒకవేళ పొదుపు మాటలు మాట్లాడుతూ తను కూడా సెక్యూరిటీ తగ్గించుకుంటూ ఇతరుల సెక్యూరిటీ తగ్గించుకోమని చెప్తూ మరోపక్క విదేశ పర్యటనలు మానేయమని సలహా ఇస్తూ ఆయిల్ కూడా తగ్గించని చెప్పి మన సలహాలు ఇస్తున్నప్పుడు, బంగారం కూడా కొనొద్దని చెప్పి మన సలహాలు ఇస్తున్న అతను 22 లక్షల మంది పరీక్ష రాస్తున్న క్రమం మళ్ళీ మరొకసారి రాస్తున్న క్రమంలో జరిగే కోట్ల నష్టానికి ఎవరు బాధ్యులు? అది ఖర్చు కదా. దానికి సమాధానం చెప్పాల్సింది ప్రధానమంత్రి, ఎందుకంటే నీట్ కండక్ట్ చేసేది వాళ్ళే కనుక. సో అలా సమాధానం చెప్పకుండా తన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఉంటూ ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఎగ్జామ్లో నేను కంట్రోల్ చేసుకుంటానంటే అది కరెక్ట్ కాదు కదా. సో విద్యార్థులకు ఆన్సర్ ఇవ్వాల్సిందే. సార్, ఇప్పుడు ఈ ధర్నా అభిజిత్ దిష్కే ధర్నా, కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా ఏదైతే చేస్తుందో బీజేపీకి దడ పుట్టిస్తుందంటారా? ఖచ్చితంగా దడ పుట్టిస్తుందండి. నాట్ ఓన్లీ బీజేపీకి అండి, మొత్తం పొలిటికల్ రాజ్యాంగ వ్యవస్థలో పొలిటికల్ వర్గాలకే దడ పుట్టిస్తుంది. ఎందుకంటే విద్యార్థి అన్నవాడు సిస్టమ్ మీద ఫైట్ చేస్తున్నాడు, ఒక పార్టీ మీద కాదు, ప్రధానమంత్రి మీద కాదు, సిస్టమ్ మీద ప్రయత్నిస్తున్నాడు, సిస్టమ్ మీద వారు చేస్తున్నాడు, సిస్టమ్ మీదే తను పోరాడుతున్నాడు. సిస్టమ్ అంటే ఏంటి? అవినీతి, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, ఎవడి పని వాడు చేయకపోవడం, లేదు ప్రలోభ పెట్టడం, లేదు లీక్ చేసి కొంతమందికి స్వలాభానికి ఉపయోగపడడం, ఇదని సిస్టమ్కి వ్యతిరేకం. సో ఈ సిస్టానికి ఫైట్ చేస్తున్నాడు, ఈ సిస్టమ్ మారాలని ఫైట్ చేస్తున్నాడు స్టూడెంట్. ఆ స్టూడెంట్ నాయకత్వం వహించేది అభిజిత్. సో ఇది కనుక స్వచ్ఛంగా నడిస్తే నాట్ ఓన్లీ బీజేపీ, అన్ని రాజకీయ పార్టీలు కూడాను వాళ్ళ విధానాల్ని వాళ్ళ పద్ధతులు మార్చుకోవాల్సిందే. మార్చుకొని స్టూడెంట్స్కి అనుకూలంగా, యూత్కి అనుకూలంగా, జన్జీకి అనుకూలంగా వాళ్ళ పాలసీలు మార్చుకోవాల్సిందే. మార్చకపోతే ఇక ప్రజలకును వాళ్ళకి మధ్య పెద్ద అగాధం ఏర్పడుతుంది. సార్, నాకు ఇంకొకటి అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, అసలు పేపర్ లీక్ ఎందుకు జరుగుతుంది? అంటే ఎవరి లాభాల కోసం జరుగుతుంది అని అంటారు. ఫస్ట్ టు 10th క్లాస్ అంటే స్కూల్, సెకండరీ స్కూల్ వరకు అయితే ఎక్కడ పేపర్ లీక్ జరగదు. ఇంటర్ మెయిన్ ఎగ్జామ్స్ ఏదైనా కోర్సుకి సంబంధించో, ఒకటి గ్రూప్స్కి సంబంధించో, ఇలాంటి వాటికి సంబంధించిన పేపర్ లీక్సే అవుతూ ఉంటాయి. సో దీనికి గల కారణం ఏంటంటారు? అసలు 22 లక్షల మంది రాస్తున్నప్పుడు ఆ పోటీ మీకు తెలియాలి. సీట్లేమో 1,50,000 సీట్లు, ఎంత తీవ్రమైన పోటీ ఉంటుందండి. ఒకవేళ ఒక పేపర్ కనుక లీక్ చేస్తే ఎన్ని లక్షల కోట్లు సంపాదించవచ్చు. ఆ పేపర్ లీక్ చేస్తే ఒక పెద్ద కాలేజీకి ఇవ్వగలిగితే, ఆ కాలేజీలో 100 మంది ఉండగలిగితే, అందులో ఒక 25-30 సీట్లు వాళ్ళకి వచ్చేస్తాయి కదా. అంటే సేల్ కోసం, అంతే, డబ్బు కోసం, అంతే. అది పేపర్ లీక్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక పాపకి ఒక బాబుకి ఇవ్వడం కోసం కాదు కదా, డబ్బు కోసం. ఎస్, అంతా అంతే. అదొక పెద్ద అంటే మాఫియా ఉంది కదా. సిస్టమ్ అంటే అదే. మరి లీక్ చేయాలని ఆలోచన పుట్టించింది సిస్టమ్. అది నువ్వు లీక్ చేసి నీకు ఇంత లాభం వస్తుంది, లేకపోతే ఇంత ఇలా ప్రలోభ పెడతావు, నీకు ఇంత చేస్తావు, అంత చేస్తావు అని చెప్పడమే అతను పేపర్ లీక్ చేయడానికి కారణం అవుతుంది. అది ప్రెస్ నుంచి కావచ్చు, ఇంకో దగ్గర నుంచి కావచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ సిస్టాన్ని మార్చడం కోసమే యూత్ జన్జీ ఫైట్ చేస్తుంది ఇప్పుడు. దానికి ఇతను వస్తున్నట్టున్నాడు. అతనిలో ఇప్పుడు అతనేమి మనకు తెలియదు, జస్ట్ ఈ ఎపిసోడ్లోనే అతను తెలుసు.
ఈ కాక్రోచెస్ ఎపిసోడ్ నాకు తెలుసు. అతని వెనక ఎవరైనా ఉన్నారా అంటే గతంలో ఒక ఆరోపణ వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. నిజంగా ఆ పార్టీ ఉందా లేదా? ఉంటే ఆ పార్టీ కూడా స్పాయిల్ అయింది, ఆ నాయకుడు కూడా స్పాయిల్ అయ్యాడు. ఆ నాయకుడు కూడా సుప్రీంకోర్టు జడ్జిని క్రిటిసైజ్ చేశాడు. అతని దగ్గర నేను నా కేసు వాదించినని. సో ఇక్కడ కూడా ఈ జడ్జియే కాక్రోచ్, ఇంకో చీఫ్ జస్టిస్ ఏమో కాక్రోచెస్ అన్నాడు ఆయన నిరుద్యోగులు పట్టుకొని. సో న్యాయ వ్యవస్థ కూడా ఇందులో ఇవిడింది. సో అటు న్యాయ వ్యవస్థ, ఇటు మన కార్యవర్గం అంటే పొలిటికల్ కార్యవర్గం అంటే అడ్మినిస్ట్రేషన్, అంటే ఓవరాల్ సిస్టమ్ నుంచి ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టిందని అంటారు. 100% ఎగ్నెస్ట్ సిస్టమ్. ఎగ్నెస్ట్ సిస్టమ్ అంటే మన డెమోక్రసీ సిస్టాన్ని క్వశ్చన్ చేసే భాగంగానే ఈ కాక్రోచ్ పార్టీ పుట్టింది. దానికి యూత్ కనుక కనెక్ట్ అయ్యారంటే, స్టూడెంట్స్ కనుక కనెక్ట్ అయ్యారంటే తీవ్రమైన పరిణామాలు ఖచ్చితంగా మన దేశంలో కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే మనం తమిళనాడు చూసాం కదా ఎలక్షన్. యూత్తోనే ఆయన ఒక యూత్ సమ్మె ఇచ్చాడు. అంటే ఏంటి, డికేడ్స్ కొద్దీ ఒక ముఖ్యమంత్రి, సంవత్సరాల కొద్దీ ప్రధానమంత్రి, లేదు రాజకీయ నాయకులు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉండి కూడాను ఏ పెద్ద మార్పు రాకపోతే, విప్లవం రాకపోతే, జనాల నుంచి విప్లవాత్మకమైన మార్పులు రాకపోతే ఇంకెంతకాలం భరిస్తాం ఈ సొసైటీని? సో విప్లవాత్మకమైన మార్పులు రావాలంటే యూత్ ఫీల్డ్లోకి రావాలి. అప్పుడు ఏమవుతుందంటే యూత్ లీడర్స్ అసలు మీకు గుర్తుందో లేదో, ఇందిరాగాంధీ టైంలో అస్సాంలో ఒక యూత్ లీడర్స్ అందరు కలిసి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రఫుల్ కుమార్ మహంతి. కేవలం స్టూడెంట్స్, బ్యాచిలర్స్ గవర్నమెంట్ అనేవాళ్ళు దాన్ని. అందరూ స్టూడెంట్స్ నాయకులే అస్సాంకి ముఖ్యమంత్రులు అయ్యారు. ఉద్యమం ద్వారా వచ్చింది. ఆయన పేరు ప్రఫుల్ కుమార్ మహంతి అనుకుంటాను. ఇది బ్యాచిలర్స్ గవర్నమెంట్ అనేవాళ్ళు. సో అట్లాంటిది దేశమంతా రావాలి. వస్తే ఖచ్చితంగా ఈ సిస్టాన్ని కొంచెం మార్పు జరుగుతుంది, చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ సొసైటీకి ఉపయోగపడతాయి కదా. మెయిన్ కరప్షన్, మెయిన్ దాపరికం, మెయిన్ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, మెయిన్ అవినీతి, ఇవన్నిటికీ ఎగ్నెస్టే ఈ కాక్రోచ్ పార్టీ అని వాళ్ళు చెప్తున్నారు. కనుక అది ఏ మేరకు వాళ్ళు దీంట్లో అంటే నిజాయితీగా వాళ్ళు ఈ రోడ్డు మీదకి వచ్చాక ఎలా ఉంటారని మనం చూడాలి. ఇంతవరకు మనం వాళ్ళు చూసేది ఇన్స్టాలోనే ఇంకో దగ్గర చూసాం. రేపు పొద్దున్న రోడ్డు మీదకి అతన్ని అంతవరకు యాక్సెప్ట్ చేస్తారు. అతను కూడా దళిత నాయకుడని ఉన్న ఫాలోవర్స్ ఇప్పుడు నిజంగా ప్రత్యక్షంగా ఎంతమంది ఆ ఫాలోవర్స్ అవుతారని అది తెలియాలి. నిజంగా ఫాలో అయ్యేది ఎక్కడ అనేది రోడ్డు మీద తెలియాలి. రోడ్డు మీద ఫాలోవర్స్ లేకపోతే ఇన్స్టా అంత వ్యాలిటీ ఏమి ఉంది. సో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదండి, సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ నిజంగానే ధర్నా పెట్టినప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తే ఈ దేశానికి నిజంగా ఒక స్వాతంత్రం, ఒక కొత్త ట్రాన్స్పరెన్సీ, కొత్తగా రాజకీయాలలో ఉన్న అవినీతి కూడా బయటపడే విధంగా ఉంటుంది అని అంటున్నారు. నమస్తే.